ఏందే? మీ నాన్నమ్మ కాడికి పోతానని గీడికొచ్చినావేందే? మరి నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? మీ మామ దగ్గరికి వెళ్తానన్నావుగా. దాహం అయితుంటే నీళ్ళు తాగనీకొచ్చినా. నాకు చెమట పట్టింది, ఫ్యాన్ గాలి కోసం వచ్చా. ఈ రూమ్ లో ఫ్యాన్ లేదే, హాల్లో పో. ఈ గదిలో నీళ్ళు కిచెన్లో పో. ఇప్పుడేంది? నా డాక్యుమెంట్స్ కావాలి, గంతే కదా? అవును, డాక్యుమెంట్స్ లేకుండా తిరిగి వెళ్ళను. డాక్యుమెంట్ నీకు దొరకనివ్వను. ఎలా దొరకనివ్వవో చూస్తా. ఏయ్ జరగవే, తప్పుగా. ఏయ్ వదలవే. అబ్బా జరగవే, తప్పుగా. నిన్ను ఒసేయ్ శ్వేత, ఆగవే ఆగవే. నేనియ్యా. శ్వేత ఆగు. ఏయ్ నేనివ్వనే, నేనివ్వను. ఇవి నా డాక్యుమెంట్స్. ఆగుతావా లేదా? ఇవ్వవే. ఇవ్వు. ఈ డాక్యుమెంట్స్ నావే. వదలు. ఇవ్వవే. నిన్ను పారిపోయింది. అయినా నిన్ను వదలనే. ఏంటి అలా లోపలికి బయటికి తిరుగుతున్నా? అబ్బే ఏమీ లేదు అత్తయ్య గారు. నిన్న యోగా క్లాస్ కి వెళ్ళాను కదా. అవును, అయితే అక్కడ గురువు గారు గాలి లోపలికి పీల్చి నెమ్మదిగా బయటికి వదలమన్నారు. అందుకే లోపలికొచ్చి పీలుస్తున్నాను, బయటికెళ్ళి అని వదిలేస్తున్నాను. నీ బొందే, దాని అర్థం ఇంటి లోపల పిలిచి ఇంటి బయట వదలమని కాదు. మరి యోగా సెంటర్ లోకి పిలిచి సెంటర్ బయటికి వచ్చి వదలమని. అయ్యో, ఆ విషయం తెలియక ఎక్కడంటే అక్కడ పీల్చి ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తున్నానే. దోషం ఏమీ ఉండదు కదా అత్తయ్య గారు? చెప్పలేం. మరి నన్ను ఇప్పుడేం చేయమంటారు అత్తయ్య గారు? ఇక్కడ పీల్చి ఎక్కడైనా వదులుకోండి. దోషం పోతుందా? ప్రాణం పోతుంది, పీడ వదిలిపోతుంది. అత్తయ్య గారు బుర్ర తక్కువదానా, మామూలుగా పీల్చుకుని వదులు చాలు. ఏంటి? అవును, మీరేంటి మొహానికి రాస్తున్నారు? ఎండకి చర్మం నల్లబడకుండా ఉండాలంటే మొహానికి పసుపు రాయమన్నారు, అదే రాసుకుంటున్నాను. పసుపా? ఏది చూపించండి. ఏది? అలాంటి పదార్థం ఫేస్ మీద ఎక్కడ కనిపించడం లేదే. ఏదో ఒకసారి చూపించండి. పసుపు రాయమంటే మీరేంటి పెన్నుతో పసుపు అని రాసుకున్నారు? ఆ పసుపు రాయాలంటే డబ్బు ఖర్చని. పాపం పెన్నులో ఇంకో కూడా ఖర్చు అవుతుందేమో కదా, అందుకేగా నీ పెన్నుతో రాశాను. అత్తయ్య గారు, నానమ్మ గారండి. అమ్మ గీత, అమ్మ గీత.
తెచ్చానండి. అసాధ్యం దుసాధ్యం అనితర సాధ్యం అనుకున్న డాక్యుమెంట్స్ ని శోధించి సాధించి తెచ్చానండి. అయ్యయ్యో పదాల్లో ప్రాసలు ఎక్కువైనా పర్ఫెక్ట్ గా చెప్పావమ్మా. ఏది నువ్వు తెచ్చిన ఆ డాక్యుమెంట్స్ తిలకించాలని మా మనసు ఉవ్విళ్ళూరిపోతోంది. తరువంతా తహతహలాడిపోతోంది. దేహమంతా దురదతో గులగుల పెడుతోంది. మరి లేకపోతే ఏంటండి? ఈ పౌరాణిక డైలాగులన్నీ ఆపేసి ముందు డాక్యుమెంట్స్ తీయమని చెప్పండి. పెట్టండి పెట్టండి. అమ్మా అత్తగారు ఏంటది? ఆ డాక్యుమెంట్స్ తీసుకురమ్మంటే నిన్ను నువ్వే తెచ్చుకున్నావేంటమ్మా? ముద్దపప్పు తెచ్చానా అండి? దానికి నీకు పెద్ద తేడా ఏముందమ్మా? రెండు ఒకటేగా. నానమ్మ గారండి, ముద్దపప్పుతో పోలిస్తే నేను ఫీల్ అవుతానండి. నీతో పోల్చినందుకు పాపం ఆ ముద్దపప్పు ఫీల్ అవ్వాలమ్మా. నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? పెద్దమ్మ గారండి, ఇచ్చిన రియాక్షన్ చాలు. లోపల ఇంకేమైనా ఉందేమో చూడు. అలాగే. ఇదిగోండి. మళ్ళీ ఇదేంటే? ఏమో నాకేం తెలుసు. ఎన్ని తీయాలో. ఇది కూడా నువ్వే. చూడు ఇంకా చూడు. బర్ణాలు ఖర్చీఫ్ ఉన్నాయండి. అసలు బర్ణాలు ఎందుకు పెట్టిందండి? డాక్యుమెంట్స్ దొరకనందుకు నెక్స్ట్ నువ్వేం చేస్తావే? తొడగొట్టి శబదం చేస్తానండి. కదా, అలా తొడగొట్టి బొబ్బలొస్తే రాసుకోవడానికి ఆ బర్ణాలు ఇచ్చింది. మరి ఈ ఖర్చీఫ్ ఎందుకు అత్తయ్య గారు? డాక్యుమెంట్స్ దొరకపోతే మనం ఏం చేస్తాం? ఏడుస్తావు అత్తయ్య గారు. చెప్తే చాలు, ఇంత యాక్షన్ అక్కర్లా. ఏడిస్తే ఏమొస్తుంది? ముక్కులోంచి చీమడొస్తుంది. చి కన్నీళ్ళు వస్తాయే. అది తుడుచుకోవడానికే ఖర్చీఫ్ ఇచ్చింది. ముద్దపప్పు మొహం. నానమ్మ గారండి, నాకు తెలిసే నువ్వు నా బ్యాగ్ ఎత్తుకుపోతావని. డాక్యుమెంట్స్ నా దగ్గరే ఉన్నాయా జఫ్ఫాదానా? నేను రేపు పొద్దున్నే అమ్ముకుంటాను. ఏం పీక్కుంటావు? పీక్కో. దాన్ని వదలనండి. ఇప్పుడే వెళ్తాను. ఎక్కడికి? విజయమో వీరసర్గమో తేల్చుకుంటాను. అది కదే నేను చెప్పి. నన్నాపకండి. ఈ గీత తొడగొట్టి తలపడితే నాకు ఎమోషన్స్ ఉండవు, ఫీలింగ్స్ ఉండవు, క్యాలిక్యులేషన్స్ ఉండవు, మ్యానిపులేషన్స్ ఉండవు. సెంట్రల్ అయినా స్టేట్ అయినా, పొజిషన్ అయినా అపోజిషన్ అయినా, పొగరైనా తెగువైనా నేను దిగేంత వరకే. Once I step in, history will repeat. ఏమైంది దీనికి? నానమ్మ పిచ్చిలో సగం వచ్చినట్టుంది. ఎంతసేపు మమ్మల్ని కొట్టడం కాదు, దాన్ని చూసుకోండి. ఏంది మామ ఈరోజు ఇంట్లో సామాన్లన్నీ సర్దుతున్నావు? మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం. సాధ్యమైనంత త్వరగా వెళ్ళిపోవాలి, లేదంటే ఆ అనసూయ ప్రాణాలు తీసిన డాక్యుమెంట్స్ లాక్కుంటుంది. ఏ గదిలోకి వెళ్తున్నావు మామ? గదిలో కాదు, ఈ ఊరు విడిచి వెళ్తున్నాం. ఎందుకు? చూసావా ఆ అనసూయ ఎలా వెంటాడుతుందో? అసలే డబ్బు పిచ్చిది, పిసినాడిది. డబ్బు కోసం ఎంతకైనా తెగించే నీచురాలు. ఆఖరికి తన కోడలు చంపిన.
విషయాలన్నీ నీకెట్లా తెలుసు మామా? అయ్యో కంగారులో నిజం చెప్పేసానే. అంటే ఎవరో చెప్పుకుంటుంటే విన్నానే. వెళ్ళు, నీ బట్టలు చదువుకోపో. పో. నేను ఈ ఊరు వదిలి రాలేను మామా. ఎందుకు? ఆ గీతను వదిలి వెళ్ళలేవా? దాని గురించి ఆలోచిస్తే మనం చేస్తామే. బతుకుంటే మళ్ళెప్పుడైనా కలవచ్చే. రేపు ఆ ఇంటి రిజిస్ట్రేషన్ అవ్వగానే వెళ్ళిపోదాం. ఏమో నాకైతే ఇష్టం లేదు మామా. సర్లే, లోపల అటక మీద బ్యాగ్ ఉంటే తీసుకొచ్చి ఆడ పెట్టా. అవసరం ఉంటే బ్యాగ్లో పెట్టు, లేకపోతే పారే. అమ్మో, ఎన్ని నగలా! మామా, నగలు మామా, ఎన్ని నగలున్నాయో చూడు. ఏందే ముద్దపప్పు, దద్దోజనం తిన్నవా? నువ్వు అసలు నా ఫ్రెండ్ వేనా? నాది కదే డౌట్. ఏంది మ్యాటరు? నువ్వు నా ఫ్రెండ్ వాని నీకెన్నిసార్లు హెల్ప్ చేశానే, ఎన్ని విషయాల్లో కోఆపరేట్ చేశానే, నీ వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సర్దుకున్నా. మరి నువ్వు సర్దుకున్నావా? ఆల్రెడీ సర్దుకుంటున్నా. ఏంటది? బ్యాగ్ లో బట్టలు. అంటే నాకు డాక్యుమెంట్స్ ఇవ్వకుండా ఊరి నుంచి వెళ్ళిపోతున్నావా? అవును. ఛీ, నువ్వు మిత్రద్రోహివే. నీ డాక్యుమెంట్స్ నాకు ఇవ్వనప్పుడు నేనిచ్చిన చైన్ నీకెందుకు? ఇచ్చేయ్. ఈ డయాన్ని చూడాలంటేనే అసహ్యం. దీనిలోకి నాకెందుకు? అమ్మా, ఏయ్, లాకెట్ నట్ల పడేస్తావేందే? మా అమ్మ దయ్యం కనపడితే అలాగే విసురుతా. అవసరమైతే తొక్కుతా. కోల్ది. మా అమ్మ ఫోటో తొక్కితే చంపుతా. ఛీ, అది మీ అమ్మేంటే మా అమ్మ. మీ అమ్మ? మీ అమ్మ? ఎందుకంత షాక్ అయ్యారు? ఆ దయ్యం మా అమ్మ. నేను పుట్టగానే హాస్పిటల్లో అనాథగా వదిలి వెళ్ళిపోయిందంట. ఏంటేంటి? నువ్వు మధుమతి కూతురా? అవును. ఆ దయ్యం మీకు తెలుసా? అక్క. చిచి, ఎవరే నీకక్క? డాక్యుమెంట్స్ దొంగతనం చేయనివ్వరు కానీ అక్క అంట, అక్క. ఏంటి? మధుమతికి ఇద్దరు కూతుర్లా? గీత, శ్వేత, అనసూయ మన్మరాలా? దేవుడా, అక్క చెల్లెలు ఒక్క దగ్గరుంచి ఒకరికొకరు తెలియకుండా దాగుడు మూతలాడవ తండ్రి. పోనీలే, ఇన్నాళ్ళకైనా కలిశారా? ఒక్క నిమిషం ఉండవే. ఈ ఫోటో ఎవరిది? ఇది మా నాన్నగారి ఫోటో. నీ దగ్గర ఎందుకుంది? నాకు ఇవ్వవే.
ఈ అవలగడ్ ఫోటో నాకెందుకు, నువ్వే ఉంచుకో. ఛీ, ఈ రోజుతో నీతో ఫ్రెండ్షిప్ కట్. బాయ్. అక్క అక్క అక్క. మామా, గీత నా అక్క మామా, నా అక్క మామా. కానీ ఈ నిజం తనకి ఎప్పటికీ తెలియకూడదు. ఎందుకు మామా? మీ నాన్నమ్మ అనసూయ పరమ కిరాతకురాలు. ఇప్పటి వరకు తనకుంది ఒకే ఒక్క మన్మరాలనుకుంది. ఇప్పుడు రెండో మన్మరాలు ఉందని తెలిస్తే ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని నిన్ను చంపినా చంపేస్తుందమ్మా. అందుకని నన్ను అక్కను కలవద్దంటావా మామా? తప్పదే. కొన్ని కావాలనుకున్నప్పుడు కొన్ని వదులుకోవాలి. అయినా మన ఊర్లో ఉండటం లేదు కదా. నువ్వు పో, నేను మాత్రం రాను. ఉండి అనసూయ చేతిలో చస్తావా? కాదు, మా అమ్మ చంపిన అనసూయని దాని కోడళ్ళ మీద పగ తీర్చుకుంటాను. ఈ మధుమతి కూతుర్లంటే దానికి తెలిసేటట్టు చేస్తా. చాలే, ఆ అనసూయని ఢీకొట్టడం అంటే తమాష అనుకున్నావా? అంత వయసు కానీ అంత అనుభవం కానీ నీకు లేవు. వయసు వచ్చే వరకు దాన్ని చంపే వరకు ఈ ఊరు కదలను మామా. అయితే ఈ నిజాన్ని నీలోనే దాచుకుంటానని నాకు మాటివు. అలా అయితే ఇక్కడ ఉందాం. సరే మామా, నేను మధుమతి కూతురునన్న విషయం వాళ్ళకి తెలియనివ్వను. కానీ మామా, గా ముసల్దాన్ని మాత్రం వదలను. సరే, రేపే రిజిస్ట్రేషన్. దానికి తెలియకుండా పని ముగించుకుందాం, సరేనా? సరే మామా. సార్, ఆల్రెడీ మీకు 30 లక్షలు ఇచ్చాను. ఇదో 10 లక్షలు, మొత్తం 40 లక్షలు సరిపోయింది కదా సార్? ఓకే సార్. శ్వేత, ఇవి తీసుకో, బ్యాగ్లో పెట్టు. సంతకం పెట్టండి సార్. అది చూస్తావంటే సంతకం పెట్టు. అది చూస్తావంటే సంతకం పెట్టు. పెట్టవే. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్. ఇందాక నుంచి గమనిస్తున్నాను, ఆ రోడ్డు వైపు చూస్తున్నావేంటి? గీత కోసం మామా. ఏంటి, గీత కోసమా? గీత వస్తే ఏమవుతుందో తెలుసా? డబ్బు మొత్తం లాక్కుంటుంది. లాక్కోని మామా, నా అక్కేగా. చూడబోతే నువ్వే తీసుకెళ్లి ఇచ్చేలాగున్నవే. నా అక్కకి నేను కాకపోతే ఇంకెవరిస్తారు మామా? ఇందులో సగం డబ్బు దానియే కదా. చాలే ఈ ప్రేమలు. కావాలంటే ఈ ప్రేమలు పెద్దయ్యాక చూయించు. ఇప్పుడు సెంటిమెంట్ చూయిస్తే గీతకిచ్చిన డబ్బులు మొత్తం అనసూయ లాక్కుంటుంది. దయ్యం పేరు నా ముందు ఎత్తకు మామా. అందుకే కాస్త కంట్రోల్గా ఉండమన్నా. సార్, పాప సగం సంతకం పెట్టింది సార్. సగం సంతకమా? ఎందుకు పెట్టావే? అంటే మన పెన్నే కదా మామా, ఎందుకు ఖర్చయిపోతుందని. చంపుతా ఎక్కువ మాట్లాడవంటే. ఒక్క నిమిషం సరే, ఇప్పుడు పెట్టిస్తా. పెట్టవే. నా అంచనా కరెక్ట్ అయితే ఆ శ్వేత ఇల్లు అమ్మడానికి వచ్చుంటుంది. ఏలత చూడవే. ఏంటి ఇల్లునా? నీ బొంద శ్వేతనే. నేను చూస్తాను నానమ్మగారండి. ఎందుకు? పాదపుచ్చేయడానికా? ఏం అక్కర్లేదు. నువ్వు వెళ్ళవే. మీరు శంకిస్తున్నారండి. శంకేం కర్మే, శంకుల తీర్థం కూడా పోసిస్తాను. నువ్వు వెళ్ళవే. అలాగే. జాగ్రత్త. ఉంటూ విని పని చెప్తాను. అత్తయ్య గారు, ఎంత ఎండలో ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? బుద్ధి లేక. కరెక్ట్ గా చెప్పారు అత్తయ్య గారు. ఏంటి నానమ్మ గారికి బుద్ధి లేకపోవడమా? అది కాదు, ఆ శ్వేత లోపలే ఉంది. అది సంగతి. అక్కడ రిజిస్ట్రేషన్ అయిపోయి డబ్బు చేతికొచ్చుంటుంది. ఇప్పుడు ఆ డబ్బులు మనం కొట్టేస్తాం. కొడితే దెబ్బలు తగులుతాయేమో అత్తయ్య గారు. దేనికే? డబ్బులు కొట్టేద్దామన్నారుగా. కొట్టడం అంటే కర్రతో కొట్టడం కాదే, మన బుర్రలతో కొట్టడం. కొట్టాలంటే మనకు ఉండాలి కదా అత్తయ్య గారు. ఏంటది? బుర్ర. దాని దగ్గర డబ్బులు కొట్టేయడానికి అద్భుతమైన ప్లాన్ వేశాను. ఏంటండి నానమ్మ గారండి?
ఇదేంటో తెలుసా? ఊరుకుండా తెగారు ఈ మాత్రం తెలీదా? టేపు చుట్టూ టెంకాయ. నీ బొంద ఇది బాంబే. ఇది పేలిందంటే చుట్టుపక్కల బిల్డింగ్లు మొత్తం కూలిపోతాయి. అంటే మనుషులకి ఏం కాదన్నమాట. అయ్యో మనం కూడా చేస్తామే. పొరపాటున ఈ బాంబు చేతిలో పేలితే? హే డోంట్ వరీ బేబీ, ఇది పేలినా ఇంకొక బాంబు ఉంది. ఊరుకుండా తెగారు అది పేలితే ఇంకోటి వేయడానికి మనం ఉంటామా? డోంట్ వరీ మే హూనా. ఇప్పుడు ఏం చేయబోతున్నారు నానమ్మ గారండి? ఈ బాంబుని రిజిస్ట్రేషన్ ఆఫీస్ లోకి విసురుతా. బాంబు అని అందరికి తెలిసేలా అరుస్తా. దాంతో అందరూ బయటకు పరిగెడతారు. అప్పుడు మనం శ్వేతని కిడ్నాప్ చేస్తాం. దాని దగ్గర డబ్బులు లాక్కుంటాం. ఊరి చివర పారేసిపోతాం. ఏడ్చినట్టుంది. డబ్బులు లాక్కునేది ఊరి చివర పడేయడానికా? పారేసేది డబ్బులు కాదే, మరి ఆ శ్వేతని. అయితే లేట్ ఎందుకు? త్వరగా పదండి. స్టార్ట్ ఫాలో మీ. కవర్ చేసుకోండి. పారేసేది డబ్బులు కాదే, మరి ఆ శ్వేతని. అయితే లేట్ ఎందుకు? త్వరగా పదండి. స్టార్ట్ ఫాలో మీ. కవర్ చేసుకోండి.